ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 55 పీబీకేఎస్ టీం డీసీ టీంతో తలపడబోతున్నారు. అది కూడా ధర్మశాల వేదిక. ఈ మ్యాచ్లో అయితే విజయం పంజాబ్ టీంకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ భయ్య. వాళ్ళైతే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 4వ స్థానానికి పడిపోయారు. ఒక 10 days బ్యాక్ ముందు చూసుకుంటే పీబీకేఎస్ తోపు దమ్మున్ టాపు అనే రేంజ్లో ఉంది వాళ్ళ పెర్ఫార్మెన్స్. అంటే ప్రతి మ్యాచ్లో కూడా గెలుస్తూ పాయింట్స్ టేబుల్ను రూల్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఆ టీం పరిస్థితి ఎలా పడిపోయింది. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. అది కూడా ఈ 3 మ్యాచ్ల వాళ్ళ ఫీల్డింగ్ అత్యంత ఘోరంగా ఉండడం చూసాం మనం. సో పీబీకేఎస్ టీం ఎప్పటికైనా సరే కంబ్యాక్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు ప్లే ఆఫ్ స్పాట్ గల్లంది అయిపోద్ది భయ్య. ఎందుకంటే ప్రజెంట్ టాప్ 4 రేస్ ఎంత టైట్గా ఉందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం గెలిచారంటే 4th నుండి ఫస్ట్కి వచ్చేస్తారు. అంటే ఒక విజయంతో 3 స్థానాలు జంప్ చేయగలరంటే కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ పీక్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్. సో ప్లే ఆఫ్ రేస్లో పంజాబ్ టీం బలంగా నిలబడుతూ టాప్ 2లో ఫినిష్ చేయాలంటే నెక్స్ట్ మ్యాచెస్లో ఖచ్చితంగా గెలవాలి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మ్యాచెస్ చూసుకుంటే ఈరోజు డీసీ, తర్వాత ముంబై, అంటే ఆర్సీబీ, అలాగే చివరిని చూసుకుంటే లక్నో టీం ఆడబోతున్నారు. దీంతో ఆర్సీబీతో మ్యాచ్ కొంచెం టఫ్ అయినా సరే మిగతా 3 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2 కూడా కన్ఫర్మ్ అయిపోద్ది. 19 పాయింట్స్ వస్తాయి. సో పీబీకేఎస్ టీం బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ టేబుల్ని రూల్ చేసే అవకాశం వాళ్ళ దగ్గర ఉంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి మిగిలిన 4 మ్యాచెస్ గెలిస్తే ఓవరాల్గా 21 పాయింట్స్ వస్తాయి. అండ్ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ ఏ టీం కూడా పాయింట్లు వచ్చే అవకాశమే లేదు. వేరే డీసీ టీం విషయానికి వస్తే అయిపోయింది భయ్య, వాళ్ళైతే ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలంతే. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు మ్యాచ్లో కూడా ఓడిపోతే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. సో డీసీ టీం అయితే చాలా పూర్ ఫామ్లో ఉన్నారని సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. మెయిన్గా 6 మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళు 1 మ్యాచ్ మాత్రమే గెలిచారు, 5 మ్యాచ్లు ఓడిపోయారు. అది కూడా వాళ్ళు ప్రీవియస్గా ఆడేది పంజాబ్ కింగ్స్తో ఒక మ్యాచ్ ఆడారు ఢిల్లీ వేదికగా. అండ్ ఆ మ్యాచ్లో చూసాం 264 రన్స్ కొట్టినా సరే డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో ప్రస్తుతానికి అయితే డీసీ టీం అవుట్ ఆఫ్ ఫామ్. వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా ఎలిమినేషన్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసాడు. తమ లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ టీం ఓడిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము ఇంకా వచ్చేసేదాని కోసం ప్రిపేర్ అవుతాం, నెక్స్ట్ మ్యాచెస్లో బెంచ్ స్ట్రెంత్ని టెస్ట్ చేసుకుంటామని చెప్పి అన్నాడు. బట్ ఇన్వే డీసీ టీం అయితే చాలా మంచి పార్టీ స్పాలర్స్ కాగలరు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు మ్యాచ్ పంజాబ్ టీంతో, నెక్స్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే ఆర్ఆర్ మరియు కేకేఆర్ రెండు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్న టీమ్సే. దీంతో డీసీ టీం వాళ్ళకి మిగిలిన మ్యాచ్లో గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్ రేస్ చాలా గట్టిగా ఇంపాక్ట్ అవుద్ది. ఎస్పెషల్ ఆర్ఆర్ మరియు కేకేఆర్ని డిఫీట్ చేస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇంకా. బట్ ఎనివే ప్రస్తుతానికి డీసీ టీం లో ఆన్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఉన్న ఫామ్లో 1 మ్యాచ్ గెలవడం కూడా కష్టమే. అయితే పంజాబ్ టీం మీద చూసుకుంటే మాత్రం హిస్టారిక్గా చాలా నెక్ టు నెక్ రికార్డ్ కనిపిస్తుంది. అంటే రెండేట్లో మొత్తం 36 మ్యాచ్లో తలపడితే పీబీకేఎస్ టీం వాళ్ళు 18 మ్యాచ్లో గెలిచారు. వేరే డీసీ టీం 17 మ్యాచ్లో గెలిచింది. మిగిలిన 1 మ్యాచ్లో ఫలితం రాలేదు. అండ్ లాస్ట్ 5 మ్యాచ్లో చూసుకున్న పీబీకేఎస్ వాళ్ళు 3 గెలిచారు, డీసీ టీం 2 గెలిచింది. సో పాస్ట్ రికార్డ్ బట్టి చూసుకుంటే రెండేట్ల మధ్య చాలా మంచి నెక్ టు నెక్ కాంపిటీషన్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ ఆడపై ధర్మశాల గ్రౌండ్లో చూసుకునే సేమ్ రికార్డ్. అంటే 4 మ్యాచ్లు ఆడితే 2 వాళ్ళు గెలిచారు, 2 వీళ్ళు గెలిచారు. సో ఇంత ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే క్లోజ్గా వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మనం సండే రోజు చూసాం ప్లే ఆఫ్ రేస్లో ఉన్న టీంలు కాస్త ఒత్తిళ్ళు ఆడుతున్నాయి. దీనివల్ల 2 మ్యాచ్లు కూడా చాలా క్లోజ్గా వెళ్ళాయి. దీంతో ఈరోజు కూడా ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ చూసేందుకు అవకాశం ఉంటుంది. అయితే మ్యాచ్ ఆడపై ధర్మశాల గ్రౌండ్ ఒక హై స్కోరింగ్ వెన్యూ. దీంతో మనం హై స్కోరింగ్ థ్రిల్లర్ చూసేందుకు అవకాశం ఉంటుంది. అంటే లాస్ట్ టైం పీబీకేఎస్ మరియు డీసీ జట్ల మధ్య జరిగినప్పుడు ఎలా అయితే ఒక హై స్కోరింగ్ గేమ్ చూసామో అలాంటిది మళ్ళీ చూడొచ్చు. ఎందుకంటే ఈ ధర్మశాల పిచ్ చాలా వరకు బ్యాట్స్మెన్కి అనుకూలిస్తుంది. మెయిన్ ఐపీఎల్ 2023 నుంచి చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవర్ స్కోర్ 207 ఉంది. సో ఇంత మ్యాచ్లో అయితే బ్యాట్స్మెన్కి అనుకూలించి ఒక మంచి ఫ్లాట్ వికెట్ మనం అయితే చూడొచ్చు. అట్ ది సేమ్ టైం ఈ గ్రౌండ్ చాలా ఎత్తులు ఉంటుంది కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచి కల్ప్ దొరికేందుకు ఛాన్స్ ఉంటుంది. మెయిన్ కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు ఆ స్వింగ్ అయితే లభిస్తుంది. ఎనివే ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 14 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 14 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 9 మ్యాచ్లో గెలిచారు. వేరే చేజింగ్ చేసిన టీమ్స్ 5 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవర్ స్కోర్ చూసుకుంటే 188 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి అయితే ఒక హై స్కోరింగ్ వెండి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. మెయిన్లీ గ్రౌండ్లో చివరి గడిన 5 మ్యాచ్లో చూసుకుంటే 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. ఒక్కసారి మాత్రమే చేసిన టీం గెలిచింది. సో ఇంత మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ కాదు. బట్ వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుంటే మాత్రం మ్యాచ్కి అంత అనుకూలంగా కనిపించట్లేదు. మెయిన్గా గత ఫ్యూ డేస్కి ఏరియాలో అయితే వర్షం వస్తుందంట. అండ్ మ్యాచ్లో చూసుకున్న పగటిపూట వర్షం పడేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో పిచ్ ఏమైనా అండర్ ది కవర్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా బౌలర్స్కి అనుకూలిస్తుంది. పర్టికులర్గా ఫాస్ట్ బౌలర్స్ ఇనిషియల్గా కొత్త బాల్ బాగా స్వింగ్ చేయగలరు. సో మ్యాచ్ జరిగే రోజు రెయిన్ పడే ఛాన్స్ ఉంది, కానీ మ్యాచ్ జరిగే టైంలో మాత్రం రెయిన్ పడకపోవచ్చు. ఎందుకంటే టైంలో వెదర్ ఫోర్కాస్ట్ చాలా క్లియర్గా ఉంది, 0% రెయిన్ ప్రొటెక్షన్. సెలెక్ట్ వెదర్ని బేస్ చేసుకుని టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఏం తీసుకుంటాడో చూడాలి. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీం పంజాబ్ కింగ్స్ టీం వాళ్ళైతే అండర్ ది పంప్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. మెయిన్లీ 3 మ్యాచ్లు కూడా 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ చూసాం. అంటే ఫస్ట్ మ్యాచ్లో పెద్ద టార్గెట్ డిఫెండ్ చేసుకోలేకపోయారు. అంటే నెక్స్ట్ మ్యాచ్ జీటీకి అగెన్స్ట్గా చూసుకుంటే లో స్కోరింగ్ గేమ్, బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడలేకపోయారు. ఇక చివరికి ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్ చూసుకుంటే టార్గెట్ని చేసి చేయలేకపోయారు. అసలు పీబీకేఎస్ టీం అయితే ఒకే పద్ధతిలో మ్యాచ్లో ఓడిపోలేదు. బట్ వాళ్ళకి ఒకే పద్ధతిలో పట్టి పీడిస్తున్న సమస్య మాత్రం ఫీల్డింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో కూడా క్యాచ్లు డ్రాప్ చేశారు. పర్టికులర్గా ఎస్ఆర్హెచ్ జరిగిన మ్యాచ్లో డ్రాప్ చేసిన క్యాచ్లు చాలా ఇంపాక్ట్ చూపించే మ్యాచ్ మీద. సో దీంతో పీబీకేఎస్ టీం వాళ్ళ క్యాచింగ్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అదర్వైజ్ మళ్ళీ మ్యాచ్లో ఓడిపోతారు. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్లో చూసుకుని వాళ్ళు టాప్ ఆర్డర్ మీద ఎంతలా డిపెండ్ అవుతున్నారు మనకు లాస్ట్ ఫ్యూ మ్యాచ్లో అర్థమైపోయింది. ఎప్పుడైతే వాళ్ళు ఓపెనర్స్తో పాటు శ్రేయస్ అయ్యర్ తొందరగా కొట్టాడో అప్పుడు వాళ్ళు భారీ స్కోర్ కొట్టలేకపోతున్నారు. సో ఇంత వాళ్ళ ముగ్గులో కనీసం ఒక్కరైనా సరే బాగా రాణించాలి. అయితే పంజాబ్ టీంకు గుడ్ థింగ్ ఏంటంటే మిగతా బ్యాట్స్మెన్ కొంతవరకు మెరుగ్గా పెర్ఫామ్ చేస్తున్నారు.
అంటూ కోపర్ కొనీల్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. వేరే స్టాయినిస్ చూసుకున్నా చాలా మంచి నిక్లో కనిపిస్తున్నాడు. సో ఇంతవరకు టాప్ 4లో మొత్తం అందరూ ఆడకపోయినా ఒక ఇద్దరు సరిగ్గా సరే పెద్ద స్కోర్ వచ్చేస్తుంది. పర్టికులర్గా ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చిన ప్రతిసారి కూడా పీబీకేఎస్ టీం మ్యాచ్లు గెలిచారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే డెఫినెట్లీ సమస్యలు ఉన్నాయి. మెయిన్లీ పీబీకేఎస్ బౌలర్స్ చాలా ఇన్కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారు. ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నారు, ఒక మ్యాచ్లో సరిగ్గా వేయట్లేదు. లాస్ట్ మ్యాచ్లో మార్కెన్సన్ ధారాళంగా రన్స్ అవ్వడం చూసాం. సో ఇంది మ్యాచ్ కోసం అయితే పంజాబ్ టీంలో ఖచ్చితంగా మార్పులు జరగవచ్చు భయ్య. మరి ముఖ్యంగా వాళ్ళకైతే అజ్మత్ ఉమర్జా అందుబాటులోకి వచ్చాడు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అతను ఆడిస్తారని చెప్పి ఆల్రెడీ ఇండికేషన్స్ వచ్చేసాయి. మెయిల్ ఉమర్జా కనుక టీంలోకి వస్తే పంజాబ్ టీంకి బ్యాలెన్స్ బాగా పెరుగుద్ది. సో వాళ్ళైతే ప్రజెంట్ ఒకే స్పిన్నర్తో ఆడుతున్నారు. అండ్ చాలా లాస్ట్ మ్యాచ్లో మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. అయితే ఇప్పుడు లాకీ ఫెర్గ్యూసన్ ప్లేస్లో ఉమర్జాని తీసుకొస్తే ఏమొద్దు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించుకోవచ్చు. వాళ్ళ శశాంక్ సింగ్ లేదా సూర్యాన్ సెజ్ ఇద్దరు ఒకరిని కూర్చోబెట్టేస్తారు. అతని ప్లేస్లో ఉమర్జాని తీసుకొస్తారు. వేరే లాకీ ఫెర్గ్యూసన్ ప్లేస్లో హర్ప్రీత్ బౌర్ని తీసుకొస్తారు. దీంతో ఏమవుతుంది, పీబీకేఎస్ టీం యొక్క బౌలింగ్ కాంబినేషన్ బాగా సెట్ అవుద్ది. ఇద్దరు స్పిన్నర్స్ ఉంటారు, 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మార్కస్ స్టోయినిస్ 7వ బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు వాళ్ళకి. సో గత మ్యాచ్ల వరకు చూసుకుంటే పీబీకేఎస్ టీం 6వ బౌలింగ్ ఆప్షన్తోనే చాలా ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడు ఉమర్జా ఎడిషన్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ బౌలింగ్ వెరైటీని మరింతగా పెంచుతుంది. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం పంజాబ్ టీం 2 మార్పులు చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇక డీసీ టీం విషయానికి వస్తే వీళ్ళైతే చాలా స్ట్రగుల్ అవుతున్న టీం. పర్టికులర్గా బ్యాటింగ్లో కొలాప్స్ ఎక్కువ చూస్తున్నాం మనం. టాప్ ఆర్డర్ నుంచి మంచి స్టార్ట్ వచ్చినా సరే లాస్ట్ మ్యాచ్లో కొలాప్స్ అయిపోయారు. పర్టికులర్గా మిడిల్ ఆర్డర్ అక్షర్ పటేల్ చాలా ఘోరమైన ఫామ్లో ఉన్నాడు. సో దీంతో డీసీ టీం ఈ మ్యాచ్లో మిల్లర్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ అని తీసుకురావాలంటే ఎవరిని పక్కన పెడతారు. పాతం నిశాంక మంచిగానే ఆడుతున్నాడు. అండ్ మిచెల్ స్టార్క్ మరియు లుంగింగ్ ఇంపార్టెంట్ బౌలర్స్. దీంతో స్టబ్స్ని పక్కన పెట్టి మిల్లర్ని తీసుకురావాలి. బట్ స్టబ్స్ చూసుకునే సీజన్లో కొంతవరకు మెరుగ్గానే ఆడాడు కదా. సో దీంతో ఢిల్లీ టీం అయితే మిల్లర్ని తీసుకురావాలంటే హార్స్కాల్ తీసుకోవాలి, అంటే స్టబ్స్ని పక్కన పెట్టాలి. ఎడిసెంట్ వాళ్ళ బ్యాటింగ్లో మరికొన్ని మార్పులు కూడా చేయొచ్చు, అంటే బెంచ్ స్ట్రెంత్ని పరీక్షించుకుంటామని చెప్పారు. దీంతో అభిషేక్ పటేల్ లాంటి వాళ్ళకి, అలాగే పృథ్వీ షా లాంటి వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అగర్వాల్స్ వాళ్ళు ఇంకా అఫీషియల్ ఎలిమినేట్ వాళ్ళు కూడా సేమ్ కాంబినేషన్తో వచ్చినా వస్తారు. సో ఢిల్లీ టీంలో అలాంటి మార్పులు జరిగితే మనం గెస్ చేయడం చాలా కష్టం. బట్ డెఫినెట్లీ బ్యాటింగ్లో మార్పులు చేస్తేనే బాగుంటుంది. ఇక బౌలింగ్లో చూసుకునే సేమ్ స్టోరీ. అక్షర్ పటేల్ బాగానే వేస్తున్నాడు, అలాగే లుంగింగ్ మరి మిచెల్ స్టార్క్ కూడా పర్వాలేదు. బట్ కుల్దీప్ యాదవ్ మరియు టీ నటరాజన్ ఇద్దరు ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. అండ్ ఆల్సో ముఖేష్ కుమార్ కూడా చెప్పుకోదగ్గ ఫామ్లో లేడు. ఈవెన్ విప్రజనం కూడా చాలా ఎక్కువగా రన్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. సో దీంతో డీసీ టీం యొక్క బౌలింగ్లో కూడా మార్పులు జరిగేందుకు అవకాశం ఉంటుంది. బెంచ్ మీద యంగ్స్టర్స్ని అయితే వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ టీం తమ ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి మార్పులు చేస్తారో చూద్దాం. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాట్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ కేవలం వాళ్ళు చాలా ఇంపార్టెంట్ డీసీ టీంకి. లాస్ట్ టైం పంజాబ్ టీంతో మ్యాచ్ జరిగినప్పుడు అతను 150 పరుగులు కొట్టాడు. మళ్ళీ ప్రతి పీబీకేఎస్ బౌలర్ని కూడా ఉతికారేయడం చూసాం. సో రాహుల్కైతే ఆల్మోస్ట్ అందరు పీబీకేఎస్ బౌలర్స్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ అగైన్స్ట్గా తన రికార్డుని చాలా మెరుగుపరుచుకున్నాడు. స్ట్రైక్ రేట్ 168కి వెళ్ళిపోయింది ఇప్పుడు. సో ఇంటి మ్యాచ్లో పాపులర్ పీబీకేఎస్ టీం రాహుల్ని ఎలా కట్టడి చేస్తారో చూడాలి. ఇక తర్వాత చూసుకుంటే మనం పాతం నిశాంక మరి హర్ప్రీత్ బ్రౌర్ వీళ్ళిద్దరికి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే నిశాంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. దీంతో మ్యాచ్లో పీబీకేఎస్ టీం బ్రౌర్ని తీసుకొచ్చి అతని చేత పాపులర్ బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. వేరే ఆ తర్వాత చూసుకుంటే ఆబ్వియస్లీ ఢిల్లీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి మనకి చాలా మంచి బ్యాటిల్స్ ఉంటాయి. మళ్ళీ రిజ్వీ మరియు స్టబ్స్ చాలా ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. ఇక పంజాబ్ బ్యాటింగ్స్ అనేది చూసుకుంటే ఆబ్వియస్లీ ఓపెనర్స్కి మరియు స్టార్క్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. గతంలో అయితే వాళ్ళ మధ్య ఎప్పుడు పెద్దగా బ్యాటిల్ జరగలేదు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా ప్రియాన్స్ మరియు ప్రభ్సిమరన్ సింగ్ స్టార్క్ని ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. ఇక తర్వాత చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ లుంగింగ్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. లాస్ట్ మ్యాచ్ అప్పుడు మాట్లాడుకున్నాం. బట్ లుంగింగ్కి ఇంజరీ అవడం వల్ల మ్యాచ్లో బౌలింగ్ చేయలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా ఇద్దరి మధ్య బ్యాటిల్ చూడొచ్చు మనం. ఇక మార్కస్ స్టోయినిస్ మరి అక్షర్ పటేల్ మధ్య బ్యాటిల్ గురించి కూడా గత మ్యాచ్ అప్పుడు మాట్లాడుకున్నాం. మళ్ళీ అక్షర్ పటేల్కి చాలా మంచి రికార్డు ఉంది. స్టోయినిస్ మీద 4 times అవుట్ చేశాడు. దీని మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూసేందుకు అవకాశం ఉంటుంది. ఎనీవే రెండు జట్లను కంపేర్ చేసుకుంటే పంజాబ్ టీం దగ్గర మంచి బ్యాలెన్స్డ్ టీం కనిపిస్తుంది. మీలో ఓపెనర్స్ మంచిగా పెర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే కొట్టేస్తారు. దీంతో డీసీ టీంకి పవర్లో చాలా ఇంపార్టెంట్ అవుద్ది. అంటే వాళ్ళు ఇనిషియల్గా ఒక 2 to 3 వికెట్స్ తీసారా మ్యాచ్ గెలిచేందుకు అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పంజాబ్ టీం కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్లో డీసీ టీం ఓడించేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.